అంతకుముందు మద్యానికి ఏడాదికి 7,500 కోట్లు 8,000 కోట్ల ఆదాయం వచ్చేది. అట్లాంటి దాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 25,000 రూపాయలు దాని మీద సంపాదించి పట్టిన సంక్షేమ పథకాల్లో అది ఒక కీలకమైనటువంటి అంశమైంది. అయితే ఇప్పుడు చంద్రబాబు ముందు ఒక పెద్ద సమస్య అయింది. అంతకంటే ఎక్కువ తీసుకొస్తారా లేదా అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం ఏంటంటే 3,736 మద్యం దుకాణాలు 50 లక్షల నుంచి 80 లక్షల రూపాయలట వేలంలో. అంటే 50 లక్షలు వేసుకున్న 3,700 ఇంటూ 50 లక్షలు, అలాగే 80 లక్షలు వేసుకున్న 3,700 ఇంటూ 80 లక్షలు, లేదా ఇందులో ఒక 2,000 దాకా 50 లక్షలు, ఒక 1,500 దాకా 80 లక్షల ఏంటనేది తెలియాలి. అంటే దాదాపుగా వేలంలోనే ఆ రేంజ్ అమౌంట్ అన్నట్టు. దాంతోపాటు ప్రీమియం దుకాణాలు ₹1,00,00,000 వరకు 25,000 కోట్లు జగన్ సంపాదన కంటే ఎక్కువ సంపాదన రాష్ట్రానికి రప్పించాలన్నటువంటి ప్రయత్నం. మరొక వైపున అందుబాటులోకి అన్ని రకాల బ్రాండ్లు తేవడం ద్వారా జగన్ ఫార్ములా వైఫల్యం తమ ఫార్ములా సక్సెస్ అన్నది నిరూపించాలని ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం.